కౌశిక్ రెడ్డి బండి సంజయ్ పైన చేసిన వ్యాఖ్యలపైన మనతో మాట్లాడడానికి బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా మరోసారి మంత్రి బండి సంజయ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తింటాడని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కౌశిక్ రెడ్డి గారు ఆయనకు శరీరం పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ మాట్లాడాలి, ప్రజల్లో ఒక చర్చ జరగాలనేది ఒక నెగటివ్ థింకింగ్ తోటి ఆయన పోతుంటాడు. ఇలా మాట్లాడిన మాటలకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎప్పుడు కూడా అదే పద్ధతిలో ఈరోజు బండి సంజయ్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. బండి సంజయ్ గారు కార్యకర్త నుండి మొదలుకొని ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రిగా ఎదిగినటువంటి వ్యక్తి. నువ్వు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. మీరు, మీ భార్య, మీ బిడ్డ, మేము ఓట్లు వేయకుంటే గెలవకుంటే మా పాడే వస్తుందని చెప్పేసి మీ బిడ్డ అప్పీల్ చేయడం, నీ భార్య అప్పీల్ చేయడం, దాన్ని బట్టే తెలుస్తుంది నీ రాజకీయ జీవితం ఏందన్నది. కాబట్టి ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ నాయకులతో కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. కౌశిక్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడే ముందు నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ఎప్పుడు కానీ కాంట్రవర్సీ మాట్లాడి ఒక ప్రజల్లో ఒక చర్చ జరగాలని ఒక దుర్బుద్ధితోటి ఆయన ఈ మాటలు మాట్లాడిండు. దాంట్లో ఏమైనా మాత్రం సత్యం లేదు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అంటే మన కరీంనగర్లో పిఎంజే జ్యువెలర్లో దోపిడీ జరిగినప్పుడు కూడా బండి సంజయ్ గారు పక్కనే ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నా కూడా ఏం చేయట్లేదని కూడా చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. బండి సంజయ్ గారు ఆ కాన్ఫరెన్స్లో జరిగితే దానికేం సంబంధం? అది వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిన యూపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటిది అది. దానికి బండి సంజయ్ గారు ఎట్లా బాధ్యత వహిస్తారు? ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అయినంత మాత్రాన, ఆయన కాన్ఫరెన్స్ అయినంత మాత్రాన ఆయన ఎట్లా బాధ్యత వహిస్తారు? వచ్చిండ్రు, చేసిండ్రు, వెళ్ళిపోయిండ్రు. కాబట్టి దీన్ని అంతా పసలేని స్టేట్మెంటు. కాబట్టి కేవలం ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన మాటలు ఇవి. ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. 1000 కోట్ల అభివృద్ధి ఈరోజు కరీంనగర్లో జరిగింది. నీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా అందులోనే జరుగుతుంది కదా. ఈరోజు నీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న అభివృద్ధి కూడా కేవలం కేంద్ర నిధులతో మాత్రమే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కానీ, లేకుంటే నువ్వు ఎమ్మెల్యే అయినాక నీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ తోటి కూడా ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. వచ్చేటువంటి ఎలక్షన్స్లో ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నీ కాన్స్టిట్యున్సీలో 1000 మెజార్టీ బండి సంజయ్ గారికి వచ్చింది. కాబట్టి బండి సంజయ్ గురించి మాట్లాడే నైతిక హక్కు కౌశిక్ రెడ్డికి లేదు. అంటే బీజేపీ కార్యకర్తలు వెళ్ళి క్యాంపస్ మీద దాడులు చేశారు, అట్లా దాడి చేయడం కూడా తప్పని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కార్యకర్తలను దాడి చేయమని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చెప్పట్లేదు. కాకపోతే అభిమానం ఉన్నటువంటి నాయకుని మీద అసత్య ప్రచారం చేసి ఆ విధంగా కామెంట్ చేసినందుకు కార్యకర్తల్లో వాళ్ళు దాడి చేసిండ్రు. ఆ దాడిని మేము ప్రోత్సహించలేదు. కానీ అలాంటి స్టేట్మెంట్స్ ఇంకోసారి వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కానీ ఈ కౌశిక్ రెడ్డి గారికి మీ ద్వారా నేను హితో పలుకుతాను. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు కౌశిక్ రెడ్డి నుంచి? ఒకవేళ మీరు లీగల్గా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శ చేయాలి. కానీ నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం అది సబబు కాదు. అది కూడా బాధ్యతాయున్నటువంటి పదవిలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి నీ నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, అది నీ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్లో ఉన్నటువంటి జ్యుడిషియల్లో ఉన్నటువంటి ఎంపీ గారు, కేంద్ర సహాయ మంత్రి, వారి గురించి నీకు తంబాకుకు లవంగానికి డిఫరెన్స్ తెలియనటువంటి వ్యక్తివి నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినావో మాకైతే అర్థమవుతలేదు. ఆయన గతంలో కూడా చెప్పిండు, నేను మీ నాయకుడు కేటీఆర్ గారు మనం డ్రగ్ టెస్టులకు పోదాము, నీకు సిద్ధంగా ఉన్నారా అని చెప్పిండ్రు. ఛాలెంజ్ విరిచింది. ఇప్పటికి కూడా ఆయన ఆ ఛాలెంజ్ మీద నిలబడ్డారు. కానీ దాని మీద మీరే స్పందన లేదు. మీరు కానీ మీ నాయకులు కానీ ఆ డ్రగ్స్ తీసుకునే అలవాటు మీకున్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎట్టి పరిస్థితుల్లో వాటికి చాలా దూరంగా ఉంటాం, దానికి వ్యతిరేకంగా ఉంటాం. ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సద్విమర్శలు చేయాలి తప్పించి వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని చెప్తున్నారు. అట్లాగే నిరాధార ఆరోపణలు చేయడం కౌశిక్ రెడ్డికి తగదని చెప్తున్నారు. మరోసారి కనుక ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం కార్యకర్తలు కూడా ఎవరు సహించే పరిస్థితుల్లో లేరని చెప్పేసి కూడా చీఫ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లక్ష్మణ్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.